హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి రాయలసీమ స్పెషల్ కందిపప్పు భక్షాలండి. మనం రొటీన్గా శనగపప్పు భక్షాలు అయితే చేస్తూ ఉంటాము. చాలామంది ఈ జనరేషన్లో వచ్చేసి గ్యాస్, అసిడిటీ, కడుపులో మంట, ఉబ్బరం అనే సమస్యతో బాధపడుతూ శనగపప్పు భక్షాలు అనగానే ఎంత ఇష్టం ఉన్నప్పటికీ తినకుండా ఆలోచిస్తున్నారు కదా తినడానికి. సో ఇప్పుడైతే అలాంటి టెన్షన్ అయితే అవసరం లేదండి. మనం శనగపప్పు భక్షాలు ఎలా చేసుకుంటామో యాస్టీస్గా అలాగే కందిపప్పుతో చేసేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటాయి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎలాంటి ఒకేషన్ అయినా, సెలబ్రేషన్స్ అయినా కూడా కందిపప్పు భక్షాలను చేసేసుకొని ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా తినేసేయచ్చండి. టేస్ట్ వైజ్ వచ్చేసి శనగపప్పుతో ఎలా ఉంటాయో అదే విధంగా ఉంటుంది. దానికోసము మనం వచ్చేసి శనగపప్పును ఎలా అయితే బాయిల్ చేసేసి గ్రైండ్ చేసేస్తామో అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పైనుంచి కాస్తంత శొంఠి అండ్ ఇలాచి వేసుకొని భక్షాలలాగా చేసేసుకొని అది కూడా కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే కందిపప్పు భక్షాలు అయితే రెడీ అయిపోతాయండి. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్నప్పుడు భక్షాలు అంటే ఎంత ఇష్టం ఉన్నప్పటికీ కూడా దూరంగా ఉండి బాధపడుతున్నారా, తినడానికి ఆలోచిస్తున్నారా? సో ఇప్పుడైతే అలాంటి భయం అయితే వదిలేసేయండి. టేస్ట్గా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే కందిపప్పు భక్షాలు అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎవరైనా ఇలాంటి సమస్యతో ఉంటే మీరు కూడా సజెస్ట్ అయితే చేయండి. కందిపప్పుతో భక్షాల అని మాత్రం నోరు మాత్రం వెళ్ళబెట్టకండి. ఖచ్చితంగా టేస్ట్ వైజ్ వచ్చేసి 100% మార్క్స్ అయితే ఇచ్చేసేయాల్సిందే. సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకొకటి ఏంటి అంటే వీటిని కట్టెల పొయ్యి మీద కాల్చడం వల్ల ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందంట అండి. అది పొరలుగా పొంగడము ఆ విధంగా. సో మీకు కట్టెల పొయ్యి అనేది అవైలబిలిటీలో ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. శొంఠిని మాత్రం స్కిప్ చేయకుండా పూర్ణంలో యాడ్ చేసేసుకోండి. దానివల్ల కడుపు అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. ఇంకా మనకు ఆకలి అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్?